దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత మరి ఈ దినం మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. మరి మీ అందరూ కూడా కొత్త మందిరంలో ఇలా కూర్చోవడం అందరికి సంతోషంగా ఉంది కదా. ప్రభు తన కృప చేత మరి శ్రేష్టమైన సమయము మనకు అనుగ్రహించాడు. ఆ ఆ అనుభూతి, ఆనందం చాలా గొప్పది. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక చిన్న కీర్తన మీ ముందుకు తీసుకురావాలని ఆశపడు. 84వ కీర్తన, దైవ గ్రంథంలో నుండి 84వ కీర్తన. బైబిల్ ఉన్న వారందరూ వాక్యం వైపు మనసు పెట్టండి. 84వ కీర్తన వచనం మార్చి వచనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యము. చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోయిలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు గనులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కీడమా దృష్టించుము, నువ్వు అభిషేకించిన వాని ముఖమును లక్ష్యింపకము. దేవుడైన యెహోవా సూర్యుడును కీడమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చిన్న ప్రార్థించారు. పరిశుద్ధుడైన తండ్రి, మీరెంతో నమ్మదగిన దేవుడు. మేము ప్రార్థించి నిరీక్షించి ఆశించినట్టుగా ఈ జగనన్న కాలనీలో నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మీ కృపలో మీరు ఏర్పాటు చేసి మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన మా ప్రియులను బట్టి మీ సన్నిధిలో చేరి మనల్ని చూపిస్తున్నాం. మీ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడాలని ఆశపడుతూ ఉన్నాం. మీ కృపను దయపాలన చేయండి. నాతో మాతో అర్ధశక్యంగా మీరు మాట్లాడి మీరు మహిమపరచబడమని, చేరి వచ్చిన వారికి మేలుకరమైన దీవెన దిద్దుబాటు ఆశీర్వాదకరమైన నీ వాక్కులు వినిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది పిల్లరా. మరి ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత మనలను ప్రేమించి ఆయన సన్నిధిలో సమకూర్చి నూతన మందిరంలో ఈ రీతికి చేరడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి దేవుని దాసులు పెద్దలు ఆనందన్న గారికి, మరి ఇక్కడ చేరున్న మీ అందరికీ కూడా ప్రత్యేక నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీతో కలిసి సహవాసం చేయడం నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. మరి తలంచాం, ఆశించాం, నిరీక్షించాం, మన కోరికను దేవుడు నెరవేర్చాడు. ఇప్పుడు ఈ సమయంలో ఇదంతా కొంత కరెక్షన్తో కూడిన పరిస్థితులు. ఈ స్థలం కన్స్ట్రక్షన్లో ఎలాగ కరెక్షన్ చేయాలి, కుర్చీలు ఉండాలా లేదా, జనం అందరికీ సరిపోతుందా ఈ స్థలము అనేది అర్థమవుతుంది అనమాట. దీనిని ఈ స్థానము నుండి తొలగించండి. ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఇది సైడ్ పెట్టేసేయండి. వీలైతే అవకాశం ఉంటే ఇది పిల్లర్స్ మీదనే ఇది ఉంచబడింది కనుక ఈ స్థలాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తే
మరి ఓపెన్గా దీన్ని ఇంక్లూడ్ చేస్తే ఒక 10 మందికి స్థలం అక్కడ కూర్చొనే అవకాశం ఉంటుంది. ఒకవేళ అవకాశం ఉంటే అది అలా చేయడానికి మీరు అవకాశం ఉంటే చేస్తే మంచిదని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. ప్రేమ కలిగిన దేవుడు ఈ పక్క స్థలము కూడా దేవుడు మనకు అనుగ్రహించాలని నేను ఇది చూసినా నుంచి ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ గోడ పడిపోవాలి, ఇంకా అవతల కట్టాలి, అంటే విస్తరించాలన్నమాట. ఈ స్లాపు ముందుకు వేయబడాలి ప్రభు తన సంకల్పంలో. మరి అలా జరగాలి. అది సంఘము అంటే సరిహద్దులు పెరగాలి. రైట్, మంచిది. ప్రేమ కలిగిన దేవుడు అన్న మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మా చిన్న సంఘము అన్నాడు. సంఘము చిన్నది కాదు, గుంపు చిన్నగా ఉండొచ్చు. దేవుని సంఘము చిన్నది ఎప్పటికీ కాదు. సంఘము పెద్దది. 2-3 ఉన్నా అది పెద్దదే. అంటే అన్న ఉద్దేశం ఏంటంటే చిన్న గుంపు, చిన్న సంఘము అన్న ఉద్దేశం. మంచిదే అన్న ఆలోచన. రైట్, మంచిది. 84వ కీర్తన సహజంగా మనకు తెలియని వారెవరు లేరు కదా, అందరికీ తెలుసు. 84వ కీర్తనలో మందిరాన్ని గూర్చిన ప్రస్తావన మనకి ఎక్కువగా కనబడుతుంది. దేనిని గూర్చిన ప్రస్తావన? మందిరాన్ని గూర్చిన ప్రస్తావన ఎక్కువ కనబడుతుంది. మందిరం 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మధ్యాహ్నం నేను చెప్పాను, నాటి దినాలలో మందిరము, నేటి దినాలలో సంఘం. మందిరము సంఘం కాదు, అర్థమవుతుందే? మందిరం ఎవరు? మీరందరూ మందిరమే, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క కన్ఫ్యూజ్లో క్రైస్తవ సమాజం ఉంది. ఇది ఎప్పుడు సత్యం తెలుసుకుంటే అప్పుడు ప్రభు మహిమలో ముందుకు సాగలం. దేవుడు పాత నిబంధన కాలంలో బలిపీఠాల దగ్గర ఆయన నివాసం చేసేవాడు. తర్వాత వారు ప్రత్యక్ష గుడారంలో ప్రభు నివాసం చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించే విషయంలో ఆయన ప్రయాణం చేశాడు. అంతేకాదు, యెరూషలేము దేవాలయములో అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది, దానిలో ఆయన నివాసం చేశాడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్, పాత నిబంధన గ్రంథ సిద్ధాంతం. కానీ కొత్త నిబంధనలో నాటి దినాల్లో మందిరం, నేటి దినాలలో సంఘం అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఈ మాటలు ప్రారంభము గనుక కొన్ని విషయాలు మీకు అర్థమవుతే మంచిదనేది నా యొక్క ఆశ, నా యొక్క కోరిక ఉంది అనే సత్యాన్ని మీరు గమనించాలి. 2వ అధ్యాయం చూస్తారా? 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఒక్కరు చదవండి. అందరు చదివారు ఎట్లుంటుంది? అపోస్తులను, ప్రవక్తలను. వినండి, అపోస్తులు ఎవరు? ప్రవక్తలు ఎవరు? ఈ కంపేర్ ఆలోచన చేయండి. లెక్క ప్రకారం అయితే ప్రేమ కలిగిన దేవుడు ఏం పెట్టాలంటే ప్రవక్తలు, అపోస్తులను పెట్టాలి. జస్ట్ ఫర్ అది ట్రాన్స్లేషన్ మిస్టేక్. ముందు ప్రవక్తల, అపోస్తుల? మీకు అర్థమని చెప్పండి, సోదరులు చెప్పండి. అన్ని విషయాల్లో బాగా మాట్లాడుతుంటారు కదమ్మా, జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారా లే? మాకు ఏమి తెలియదు, నువ్వు ఏమడిగినా మేము చెప్పలేము అన్నట్టు మీ ముఖాలు. అంటే ఒక చిన్న విషయం మనం ఆలోచించేయాలి. మోషే ఎవరు? ప్రవక్తగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు. సమూయేలు ఎవరు? ప్రవక్తగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, సేవకుడిగా ఉన్నాడు. ప్రవక్తలు ఉన్నారు, దైవ గ్రంథములో ప్రవక్తలు ఉన్నారు. ఏమన్నాడు? అపోస్తులు, ప్రవక్తలు అని చెప్పాడు. అపోస్తులు, ప్రవక్తలేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరన్నాడా? మందిరం అన్నాడా? మీరు అన్నాడు. మీరంటే ఎవరు? మనమే. మీరు కట్టబడి ఉన్నారు. ఓ ఎఫెసీలో ఉన్న విశ్వాసులారా, ఎఫెసీలో ఉన్న
పరిశుద్ధులారా, అపోస్తులు ప్రవక్తలేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మన పునాది అపోస్తులు వేసిన పునాది. ప్రవక్తలు ప్రవచించారు. ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా ప్రభువారి లోకానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. కన్ఫ్యూజ్గా మాకండి. చదవండి, ఇక్కడ కింద చదవండి. ప్రతి కట్టడం ఆయనలో ఆయనలో అన్నాడు. ఎవరిలో? ప్రతి కట్టడము ఆయనలో అన్నాడు. ఏమ్మా, ఆయనలో కట్టబడాలి. ఆయనలో కట్టబడాలి. ప్రభువు న్యూ టెస్టిమెంట్ ప్యాటర్న్లో, కొత్త నిబంధన సిద్ధాంతంలో 3 ప్రాంతాలలో ఆయన నివాసం చేస్తాడు. 1, ఆయన పరలోకంలో ఉంటాడు. 2, పరిశుద్ధులు కూడుకునే స్థలంలో ఉంటాడు. 3, రక్షణ పొందిన వారి హృదయములో ఉంటాడు. అర్థమైందన్నమాట. మందిరములో ప్రభు ఉండడా అంటే దేవుని ఆత్మ సంచరణ, దేవుని ఆత్మ ప్రభావం ఇక్కడ ఉంటుంది, లేదంటానికి లేదు. కానీ మనం లేకపోతే సంఘం లేదు. ఏముంది ఇక్కడ? కట్టడం ఉంది. కట్టడం ఉంది. అపోస్తులు ప్రవక్తలేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి, క్రీస్తు యేసులో చక్కగా అమర్చబడాలి. అమర్చబడ్డామా బ్రదర్స్? అమర్చబడ్డామా? ఆయనలో చక్కగా అన్నాడు. ఆయనలో అమర్చబడుట అంటే ఉరికిలా 2 మాటలు గుర్తు చేస్తారు. మీరే చెప్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తిప్పొద్దు, 2వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మీరు కలిగి ఉండండి అన్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఎలాంటి మనసు అయింది? విధేయుడైన మనసు, తగ్గించుకున్న మనసు, ప్రేమ చూపించిన మనసు, కరుణ చూపించిన మనసు, జాలి చూపించిన మనసు మనలో ఉందా? ఉందా? ఆలోచించాలి. ఇంకో మాట చెప్తాను. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక అన్నాడు. ప్రభు ఎలాంటి వాడు? సాత్వికుడు. ప్రభు ఎలాంటి వాడు? దీన మనస్సు గలవాడు. మనలో సాత్వికత్వం ఉందా? దీన మనస్సు ఉందా? ఆయనలో చక్కగా కట్టబడిన వ్యక్తిలో యేసుక్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉంటాడు. ఆయనలో చక్కగా కట్టబడిన వ్యక్తిలో దీన మనస్సు కలిగి ఉంటాడు. ఆయనలో చక్కగా కట్టబడిన వ్యక్తిలో సాత్వికత్వం కలిగి ఉంటాడు. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని. రండి, ఇప్పుడు రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా ఆయనలో చక్కగా. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నమ్మిలోలేనా? దించండి. అబద్ధం ఆడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. ఏంటిది? అబద్ధం ఆడొచ్చా, ఆడకూడదా? చెప్పండి అమ్మా. అనకూడదు. ఆలోచన చేయాలి. ప్రభువారు నువ్వు ప్రభువా అంటే ఏమన్నాడు? మీరు అన్నట్టే అన్నాడు. ప్రభువారిని ఆయన వనములో చూసి ఇలా అడిగారు. ఏమని అడిగారంటే, మేము నజరేయుడైన యేసుని ఎత్తుకులాడుతున్నాము అన్నారు. ఆయన ఏమన్నా నేను కాదు అనాలి, పేతురు మాదిరి కదా. ఏమన్నాడు? నేనే అన్నాడు. నేనే, అయాం.
మీరు వెతుకుతున్న యేసును నేనే అన్నాడు. కావలి వారు చచ్చిన వారి వల్లే పడిపోయారు ఆ వార్త తిరగానే. నేనే అనగా పడిపోయారు వాళ్ళు. అయ్యో ఏంటి మా యొక్క మా యొక్క డ్రెస్సును చూస్తేనే భయపడతారు, మా దగ్గర ఉండే ఆ తుపాకులు చూస్తే భయపడతారు, మా దగ్గర ఉన్న డాలు, మా దగ్గర ఉన్న కత్తులు లేదు బల్యాలను చూసి భయపడతారు. ఈయనేంటి నేనే అంటున్నాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆయన ఎనుదీసిన వాడు కాదు, వెనుతీసిన వాడు కాదు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి. ఆనందన్న ఈ మందిరం కట్టినప్పుడు అర్థమైంది దీని సంగతి అంత ఏందనేది. ఊరి కట్టేదంటే ఇట్లుంటుందా, కట్టడం అంటే ఇట్లుంటుందా. నేను ఎప్పుడు అడుగుతుంటా ఫోన్ చేసినప్పుడు, పని జరగట్లేదన్న, ఆగిపోతుంది అంటట. టైల్స్ వేసేవాడికి ఇబ్బంది, కరెంటు వాడితే ఇబ్బంది, కట్టేవాడికి ఇబ్బంది. వర్కర్స్ మనోళ్లే కాబట్టి కొద్దిగా ఆసక్తిగా ఉన్నారు. నేను 4 చర్చిలు కట్టా. ఎన్ని చెప్పండి? నేను కట్టా. ఎవరు కట్టారు? నా తౌద్యా? దేవుడు కట్టించాడు. ఆలోచన చేయాలి. ఇది కట్టినప్పుడు ప్రారంభములు ఇది ఎలా ఉంది? ఇది ఒక నీళ్లతో, మురికి నీళ్లతో నింపబడిన ఒక గుంత. అదేనా? తర్వాత దీన్ని ఏం చేశారు? కొద్ది మట్టి పూడ్చారు, పిల్లర్స్ తీశారు, రాడ్లు తెచ్చారు. తర్వాత ఏం చేశారు? ఒక ప్లాన్తో దీంట్లో ఒక మందిరం కట్టాలి. బేల్దారికి చెప్పాం. ఒక ఆలోచన, ఎంత బడ్జెట్ మనకాడ బడ్జెట్ ఉంటేగా బడ్జెట్ ఏంటని చెప్పడానికి. మన దగ్గర ఏం లేదు. ప్రారంభించాం. ప్రభు కృప చూపించాడు. ప్రభు అనేక రీతిలుగా మీ ప్రార్థన ద్వారంగా, మీ సాకారము ద్వారంగా ప్రభు అద్భుతంగా ఈ కార్యమును చేస్తూ వచ్చాడు. కొన్ని పనులు ప్రారంభిస్తే మధ్యన ఆగిపోతాయి. ఇది ఎక్కడ కూడా ఆగిపోలే. ఏం కాలే చెప్పండి? ఆగిపోలే. నాకు ఒక్క బాధ తప్ప అన్ని సంతోషం ఉంది. ఏంటి ఆ బాధ అంటే, ఇంకింత స్థలం ఉండి కట్టింటే బాగుండేది, ఇదే ఖర్చు అయ్యేది అనిపించేది. చాలా జాగ్రత్తగా గమనించాలి. దీన్ని బేర్లారి కట్టాడు. ఇనుము వాడారు, సిమెంట్ వాడారు, ఇసుక వాడారు, నీళ్లు వాడారు, కంకర వాడారు. దీన్ని బేల్దారి వర్కర్స్ దారము వాడారు, మూలమట్టం వాడాడు, మట్టం గుడ్డు వాడారు. లేదా? వాడారా? మేస్త్రీడే ఉన్నాడు అండి. దారం ఎందుకు? పొడవు సరిచేయడానికి. మూలమట్టం ఎందుకు? మూలాలు సరిచేయడానికి. మట్టపు గుండె ఎందుకు? ఎత్తు పొలాలు సరిచేయడానికి. టాపి ఎందుకు? మాలు కొట్టడానికి. బద్ద ఎందుకు? రుద్దడానికి. స్పాంజ్ ఎందుకు? గరుకుపోవడానికి. ఇవన్నీ వాడారండి? వాడారు లేదా? ప్రతి కట్టడము ఆయనలో చక్కగా ఇప్పుడు అమర్చబడింది. ఫస్ట్ నుండి అక్కడే ఇటుకలు ఉన్నాయి, అక్కడ కంకర ఉంది, అక్కడ ఇసుక ఉంది, ఎక్కడంతా చెత్త చెదారం గందరగోళంగా ఉంది. ఒక్క రోజుకు ముందు కూడా బండలేలా, మట్టి అంత కుప్ప గందరగోళం. ఎప్పుడైతుందో ఏమో అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది? చక్కటి తొన్నము, లైట్లు, ఫ్యాన్లు, ఏంటి ఈ యొక్క బెలూన్స్ డెకరేషన్, కింద మంచి టైల్స్, శృంగారంగా ఉంది. చూసిన వాళ్ళంతా 2 రోజుల ముందు చూస్తే ఇది ఎప్పుడు అవుతుంది అన్నట్టుండేది. వాళ్ళు కట్టారా అన్నట్టుంది లోపలికి వచ్చిన వాళ్ళందరూ. దీన్ని కట్టేవాడు ప్రభు, కట్టినవాడు ప్రభు. పిల్లలు, యెహోవా కట్టించని వెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. సమస్తము కట్టినవాడు దేవుడే. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి అన్నాడు. అమ్మా, మనము కూడా మన విశ్వాస జీవితంలో ఆత్మ ఫలములలో 9 మనలో ఉండాలి. అప్పుడే ప్రభువులో కట్టబడినట్లు లెక్క. ఊరికే చెప్తారా? ప్రేమ, సంతోషం, ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? పెడుతున్నామా తల్లిదండ్రులకు అన్నం? అత్తమామ గారికి పెడుతున్నాం. ప్రేమ, సంతోషం ఉందా? ఎప్పుడు ఏడుపు మొహం కొంతమంది ఉంది.
ఏందో పోగొట్టుకున్నట్టు, ఇంకొక గంటకు చచ్చిపోతారు అన్నట్టు. సంతోషంగా నోటి నిండా నవ్వుతే ఏ జబ్బు ఉండదంట. సంతోషం, సంతోషం. ఇంకేమన్నాడు? సమాధానం ఉందండి. సమాధానం, సమాధానం, అందరితో సమాధానం, సంతోషం, సమాధానం. ఇంకేంటి? ఏ శాంతం? దీర్ఘశాంతం. శాంతం కాదు. ఏమ్మా, మా ఎస్టేట్లో ఒక ఆమె పేరు శాంతమ్మ అని ఉంది. ఎప్పుడు ఆమె శాంతంగా ఉండదు. ఆమెతో మాట్లాడిందే ఇంక అయిపోయినట్టు. ఇంకా అందరూ రేగ్గంపరా రేగ్గంపరా అనేవాళ్ళు. రేగ్గంపకుండా గుణం ఏంటి? చెయ్యి కాయలు తీసుకుందామంటే చేతికంతా ముళ్ళులు గుచ్చుకుంటాయి. అలాంటిది అనమాట. మనిషే కానీ కంపలాగా ఉంటుంది. అందుకే అమ్మతో మాట్లాడడానికి భయపడతారు జనాలు. ఏ శాంతం? దీర్ఘశాంతం. ఈ దీర్ఘశాంతం లేక ఎన్ని రిమోట్లు పగలగొట్టలే మీరు? ఎన్ని రిమోట్లు పగలగొట్టలే? ఎన్ని సెల్ ఫోన్లు పగలగొట్టలే? ఎన్ని ట్యాపులు పగలగొట్టలే? ఎన్ని కుర్చీలు పగలగొట్టలే? ఎన్ని డబ్బాలు పగలగొట్టలే? ఇంట్లో ఉండే అన్నం తిన్న ప్లేట్లు పగలగొట్టలే? వంట రూమ్లో ఉండే అన్ని లొక్కులు ఎట్టబడ్డాయి? ఏమి లేక చెప్పండి. దీర్ఘశాంతం లేదు. దీర్ఘశాంతం. ఏమ్మా, ప్రభు ఒక్క మాట అన్నాడా? ఉమ్ము వేశారు, తుడుచుకోవడానికి విధి లేదు. దూషించారు, వేలన చేశారు, ఎగతాళి చేశారు, నిందించారు. ఒక్క మాట కూడా మాట నోరు తెరవలేదు. అబ్బా, ఎంత శాంతం అండి! ఆయన కాబట్టి అవుతుంది, మనకేడా అవుద్దండి? ఆ దేవుడు కాబట్టి ఆయనకు ఉంది, మాకేడుంది? మరి కావాలి. చాలామంది ఇటు మౌనంగా ఉంటారు కానీ అబ్బో అంటుంటారు. ఇటు మౌనంగా ఉంటారు కానీ అసలు రూపం బయటపడుద్ది అంటారు. ఒక ఒక పెళ్లిలో ఒక పెళ్లిలో ఇలా అడిగాడంట. ఒక డాడీని అడిగాడంట. డాడీ, పెళ్లి కూతురు ఎందుకు డాడీ తలదించుకుంటుంది అని అడిగాడంట. పెళ్లిలో తల ఎత్తమంటే ఫోటోగ్రాఫర్ తల ఎత్తమ్మా, కొద్దిగా నవ్వినట్టున్నాం, లైట్ స్మైల్ స్మైల్ ఎన్ని చెప్తాడో ఫోటో ఇచ్చినట్టయితే దించేది. అది చేస్తూ ఉంటారు కొంతమంది కదా. ఇవన్నీ వివాహమైన వాళ్ళకి తెలుసు. వాళ్ళ డాడీ చెప్పాడట, రే మమ్మీ పెళ్లిలో తల దించింది, పెళ్ళి అయిపోయిన మరుస రోజు ఎత్తింది, ఇప్పుడు దించలేదు అన్నాడు. వాళ్ళు దించితే ఎత్తరు, ఎత్తితే దించరు అంత. అందరు కాదులేమ్మా. ఏమి లేదు చెప్పండి. ఏ శాంతం? ఇంకేంటి? దయాలత్వం. అయ్యో పాపం అంటున్నామా? దయ కలిగిన వారిగా ఉండాలి. దయ కలిగిన మాటలు ప్రభుల్లో ఉన్నాయి. తల్లి పట్ల, తండ్రి పట్ల, అత్త పట్ల, మామ పట్ల, బీదల పట్ల, అనాథల పట్ల, దిక్కులేని వారి పట్ల, ఎదవరాల పట్ల, దీర్ఘకాల వ్యాధులచే బాధపడుతున్న వారి పట్ల దయాలత్వం ఉండాలి. ఇంకేమన్నాడు? దయాలత్వం. మంచితనం ఉందండి. మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఏ నిగ్రహం, ఆశ. ఇంత బోధ చేస్తున్నాం, సీరియల్ చూడనీయకుండా మానిపోయలేకపోతున్నాం మేము. నిగ్రశక్తి లేదు మనిషిలో. చూడకూడని అన్ని చూస్తూ ఉన్నాడు, ఆలోచించకుండా ఆలోచిస్తున్నాడు, అనుభవించకూడని అనుభవిస్తున్నాడు. నిగ్రశక్తి లేకుండా పోయింది. త్రాగుడు మానేరా బాబు అంటే మానేసిన. ఒక ఆయన నీమినొట్టు అన్నాడు తాగితే, మరుసటి రోజు వచ్చి అసలు వందనాలు అంటాడు తాగి. ఓయ్ బాబు, నేను పోయిన పర్లేదు, వాడు నామినొట్టు వేసాడు. ఉట్లేస్తే ఏం పోవడలేదు. ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత చక్కగా చెప్తుంది. 9 లక్షణాలు కలిగి ఉండాలి. అది ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడుట. ఇంకేమన్నాడు చదవండి. ఎక్కడ ఉన్నాం మనం? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నాం. ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నారు. ఆత్మమూలముగా మీరు కూడా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచు. మీరు కూడా. మన హృదయంలో ఎవరు ఉండాలి?
దేవుడు నివాస స్థలం. దేవుడు మన హృదయం అనే ఇంటిలో ఉండాలని ఆశపడుతుంది. మన హృదయం అనే ఇంటిలో ఉండాలని ఆశపడుతున్నాడమ్మా. చాలా మందికి సంగతి తెలియదు. మన ప్రభు మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 3:16 చదవండి. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో 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 మనలో దేవుడు ఉన్నాడా? దేవుడు సాంసోనును వదిలి వెళ్ళిపోయాడు. సాంసోనుకు అర్థం కాదు. వెర్ర జిమ్ముకుందామనుకున్నాడు, చిక్కిపోయాడు. పట్టుకున్నారు, కాళ్ళు చేతులు ఎనిక్కి పెట్టేశారు, కట్టేశారు, గుడ్లు తోడేశారు, సంఖ్యలతో బంధించారు. బలాఢ్యుడే గాని బలహీనుడైపోయాడు. ఏం లేదు, నిగ్ర శక్తి లేదు. చెప్పండి, ఏం లేదు? నిగ్ర శక్తి. ఏమ్మా, చికెన్ తినమాకండ్రా బాబు అని అంటే మానేస్తున్నామా? మటన్ తినొద్దు మానేస్తున్నాము. కురుకురు ప్యాకెట్ తినొద్దు అని చెప్తున్నాం ఈ పిల్లలందరికీ. మానుతుండ్రా? చిన్నపిల్లలు మానేస్తుంది చెప్పండి. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా తింటున్నారు కురుకురు ప్యాకెట్లు ఈ మధ్య. అంటే అలా టేస్ట్గా ఉంటాయి, అవి ఆరోగ్యానికి హానికరం, స్టమక్ ప్రాబ్లం వస్తుంది. అవి తయారు చేస్తున్న విధానం వేరు. ఎంత చెప్పినా వినట్లేదు. ఎన్ని చెప్పినా ఏదైతే తినకూడదో, ఏదైతే హానికరమో, ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో అదే తింటున్నాడు. దానివల్ల నష్టపోతున్నాడు మనిషి. ప్రేమ కలిగిన దేవుడు ఏదైతే చేయకూడదని చెప్తున్నాడో అదే చేస్తున్నాడు. మీరు కూడా దేవుని నివాసమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇలా చెప్పనా? సంఘము నువ్వు నేనే సంఘం. అది గుర్తుపెట్టాలి. సంఘము పొలం పనికి వెళ్తుంది, సంఘము మార్కెట్కి వెళ్తుంది, సంఘం ట్రైన్ ఎక్కుతుంది, సంఘం బస్సు ఎక్కుతుంది. మనం ఎక్కుతామా లేదా? సంఘం ఎక్కేది ఏంటి అంటారా? అది కాదు, మనమే సంఘం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు కట్టబడుచున్నారు. మీరు ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి, మీరు ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. మీరు అనే మాట మనం చూస్తాం. వారు, మీరు అనే మాట మనకి ఎక్కువ కనపడుతుంది బైబిల్ పత్రికల్లో. పిల్లలు గమనించాలి, దేవుడు మనలో నివసించాలని ఆశపడుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:4 4:4 చదవండి. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. ఏమ్మా చిన్నపిల్లారా, తల పైకెత్తండి. ముందు కూర్చున్న వాళ్ళ చిన్నపిల్లలేనా? ఏమ్మా, మనందరం పిల్లలమే. నేను పిల్లలను పెంచాను, పెద్దవారయ్యారు. పెళ్ళి 3 పిల్లలున్నా పిల్లలే. దేవునికి మనందరం ఎవరమే? పిల్లలము. దేవునికి మనం పిల్లలం, దేవునికి మనం కుమారులం, కుమార్తెలం. ఆలోచన చేయాలి. చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు, చదవండి, లోకములో ఉన్నవాడి కంటే, అబ్బా ఎంత మంచిగా ఉంటుంది. మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎవరా గొప్పవాడు? లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. అధైర్యపడకూడదు. దేవుడు నివసించే స్థలం. మీరే దేవుని ఆలయం, మీరే దేవుని మందిరం, మీరే దేవుని గుడి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దాని గురించి మాట్లాడుతూ ఇలా చెప్పాడు. 84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని నివాసములు రమ్యమైనవి. దేవుని నివాసములో రమ్యత్వం ఉంది.
ఎంతో రమ్యములు. రెండవ వచనం, యెహోవా మందిరము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఏమ్మా, ఇప్పుడు వరకు ఎలా ఉన్నారు కానీ ఇక నుండి మీకు క్రమ కూడికల్లో కానీ ఆదివారపు ఆరాధన కూడికల్లో కానీ ఏ టయానికైతే దేవుని దాసులు చెప్తారో తప్పకుండా ఆ టయానికి మీరు మందిరంలో ఉండిపోవాలి. అది క్రమశిక్షణ, ప్రారంభం నుండి ముగింపు వరకు ఉండాలి. దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను గమనించాలి. యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో, బైబిల్ స్టడీకి వెళ్ళాలి, స్త్రీల కూడికి వెళ్ళాలి, విజ్ఞాపనకి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి, ఆశ ఉండాలి, మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళాలి. యెహోవా మందిరము చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. యెహోవా మందిరము చూడవలనని నా ప్రాణం ఆశపడుతుంది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో ఏమన్నాడు? నా శరీరము అన్నాడు, నా ప్రాణము అన్నాడు. నా ప్రాణము, నా శరీరము, నా హృదయము, 3 మాటలు ఉన్నాయి అక్కడ. నా ప్రాణము, నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచుంది. ఆత్మ సంబంధమైన అనుభూతి. ఈ రోజుల్లో ఆత్మ సంబంధమైన అనుభూతి అరుదైపోయింది. దానిని చాలా జాగ్రత్తగా గుర్తిరగాలి, పరీక్షించాలి. అంతొకటేలే, అన్ని ఒకటేలే. పాలు ఉన్నాయా? గేదె పాలు, ప్యాకెట్ పాలు తాగుతున్నామా? జిల్లెడు పాలు ఉన్నాయా? అవి కూడా తెల్లగా ఉంటాయిగా, అవి కూడా పాలేగా, తాగుతామా? ఎందుకని? అవి పాలే, అన్నీ ఒకటేలే. ఇందాకలా కొంతమంది సిస్టర్స్ ఈ కాలువకు వెళ్ళే పంట కాలువలో నీళ్లు తీసి కడుగుతా ఉన్నారు పాత్రలో. నేను అడిగాను, ఏంటి మురికి నీళ్ళతో కడుగుతున్నారంటే, కాదు అవి పంట కాలువ నీళ్ళు అని చెప్పారు. మంచి నీళ్ళవే, ఆ పక్కన ఉన్నాయి, అవి మంచి నీళ్ళ? అన్ని నీళ్ళే. ఇక్కడే ఈ మురికిలో కొద్దిగా మన ముందు ఉన్నాయి నీళ్లు, అక్కడ అవి కూడా నీళ్ళేగా. దాంట్లో కప్పలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, చెత్తంత ఉంది, అవి కూడా నీళ్ళేగా. ఇందాకలా నీళ్ళుదా అంటే అది ఇట్లా ముంచి ఇచ్చామా? చెప్పండి. అవి తాగాం. ఏ నీళ్ళయి? మురికి నీళ్ళు. అన్నీ ఒకటే. అన్నీ ఒకటేనా? సామాన్యుడు సామాన్యుడు, ధనికుడు దరిద్రుడు, డబ్బున్నవాడు లేనివాడు, చదువు ఉన్నవాడు లేనివాడు, అంత ఒకటేనా? కాదు. తారతమ్య భేదాలు ఉన్నాయి. దేవుని మందిరం విషయంలో ఆసక్తి కనుపరిచే వారిగా ఉండాలి. నా ప్రాణము, నా శరీరం ఆనందముతో, చెప్పండి ఏమవుతుంది? కేకలు వేయడం అంటే ఏదో హడావుడిగా అంత ఓం భీమ్ అన్నట్టు గందరగోళమైన కేకలు కాదు. చుట్టుపక్కల వాళ్ళంతా ఏందిరా ఇది ఏందిరా ఈ కేకలు, ఏందిరా ఈ పరిస్థితులు, ఏందిరా ఎవడురా, ఏంది ఆనందో, ఏంది నిద్రపోయేది లేదా మేము? ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాలి. ఆత్మ సంబంధమైన ఆనందము, హృదయము ఉప్పొంగితే ఆ ఆనందం వేరు, ఆ అనుభూతి వేరు, ఆ సంతోషం వేరు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎంత బాగా చెప్పాడండి ఆ మాట. ఏమన్నాడు? నా ప్రాణము, నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నది అన్నాడు. ఏనండి 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము యొద్ద, మా బలిపీఠము, దేవుని బలిపీఠం, దేవుని సంఘం, దేవుని బలిపీఠం. 4వ వచనం, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. చాలండి, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. నివసించని వ్యక్తి ధన్యుడా దరిద్రుడా? ధన్యుడు ప్లస్ దరిద్రుడు. మందిరమందు నివసించువారు ధన్యులు. మీకు తెలియదు. మీకు ఏదైనా సమస్య ఉందా?
మందిరం తాళాలు తీసుకోండి, రండి లోపలికి. ఎవరికి చెప్పనక్కర్లే. ఉదయం ఇప్పి దేవునికి చెప్పే నిర్ణయించుకో, రోజుకు ఒక 2 గంటలు మందిరంలో నేను ప్రార్థన చేస్తాను. నీ గురించి చేసుకో, సంఘం గురించి, గ్రామం గురించి, నీ బంధువుల గురించి దేవుని పాదాలు పట్టుకో. అది నీకు క్షేమం. ఇంటిలో ఆ వాతావరణం ఉండకపోవచ్చు, ఆ డిసిప్లిన్, ఆ క్రమం, ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. పిల్లలు, యజమానుడు, టీవీ, ఇంకా ఏదేదో ఉండొచ్చు. చూస్తాం. చక్కగా ప్రతిరోజు ఖాళీ టైంలో ఒక 2 గంటలు, 1 గంట దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తాం. అది నీకు క్షేమం. అది నీకు క్షేమం. ఎంత మంచి మాట అండి. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరం ధన్యత, ధన్యత. ఇంగ్లీషులో బ్లెస్సెడ్, ఆశీర్వదించబడిన వాడు అని ఉంటుంది. ఆశీర్వదించబడిన వ్యక్తి. మందిరములో ఉన్న ఆ సామర్థ్యతను మనం గుర్తిరగాలి, పిల్లారా గమనించాలి. చూడండి ఇంకేమన్నాడు, పిల్లారా గమనించాలి. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు అన్నాడు. ఏమి నొందుతారు? బలాభివృద్ధి నొందాను. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో కనబడాలి. క్రైస్తవ కమ్యూనిటీ ఎలా ఉంటుందో తెలుసా? అమ్మా నువ్వు ప్రార్థనకు వచ్చావేమో, ఏమో అన్న రాలేదంటారు. మీరిద్దరు వచ్చారనుకో, పిల్లలు రాలేదంటారు కదండి. అందరు వివాహానికి వెళ్తారు, శుభకార్యానికి వెళ్తారు, ఆయా కార్యక్రమాలకు వెళ్తారు, మార్కెట్కి వెళ్తారు, బట్టల షాప్కి వెళ్తారు. మందిరానికి ఎందుకు రాకూడదు? అందరం. నేను ఒక మాట చెప్తా, నీ భర్తలు ఏ స్థితిలో ఉన్నా పర్లే, వాళ్ళు మందిరంలో కూర్చోబెట్టండి. అతడు ఫుల్ డ్రింకర్ అయినా పర్లే, దుర్వ్యసనాలకు లోనైన వాడైనా పర్లే, గడ్డం పట్టుకొనైనా దేవుని సన్నిధికి తీసుకుంటాను. ఒక ఆయన అన్నాడు, కాళ్ళు పట్టుకుంటావో కాలర్ పట్టుకుంటావో కానీ మందిరానికి తీసుకురా. అలాగని కాలర్ పట్టుకుంటే మరి దేవుడు సమస్య అవుద్ది. తుదకు ఏ రీతికైనా వారిని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. దేవుని సన్నిధిని కనబడాలి, కనబడాలి, కనబడాలి. ఎంత అద్భుతమైన మాట. 10వ వచనం చదువుతారా? ఈ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మా ప్రతి నెలలో 24 గంటల ప్రార్థన చేస్తాం మేము. ఎన్ని? 24 గంటల ప్రార్థన. ఏదో 2-3 అవర్స్ లేదా 4 అవర్స్ గ్యాప్, కంటిన్యూగా 24 గంటలు ప్రార్థన చేస్తాం. తెల్లవారుజామున 5 గంటలకి ప్రకటన చేసి ఒక పాట పాడి ప్రార్థన ప్రారంభించి మైక్ ఆపేస్తాం. అంతలోపు సోదరి వస్తారు. టైం అక్కోళ్ళు 2 గంటలు, ఆ అక్కలు 2 గంటలు, ఇద్దరు కలిసి 2 గంటలు, ఇద్దరు 2 గంటలు, ఇద్దరు 2 గంటలు, ఇద్దరు 2 గంటలు. కొంత టైం. దీన్ని అజ్వరి చేయడానికి కొంతమంది గ్యాప్ రాకుండా, వారు రాకపోతే వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తుంటారు. అలా చేయుట క్షేమం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అందరూ కూడా ఇక్కడుండే చిన్న పిల్లలు సహా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, బైబిల్ చదవడం నేర్చుకోవాలి, వాక్య సత్యాన్ని గుర్తిరగడం నేర్చుకోవాలి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట, చెప్పండి, 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టం. చూడండి కిందేమన్నాడు? ఏ గుడారం? భక్తి ప్లస్ హీనులు. భక్తిహీనులు అంటే వారు మారు మనసు లేని వారు, ప్రభు హృదయంలో చేర్చుకున్న వారు, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తున్నవారు, సాతాను సంబంధులు. వారి దగ్గర ఉండేదానికంటే ఇక్కడ వచ్చి ఉండడం లేదు. మనశ్శాంతి లేదా, నెమ్మది లేదా, అనారోగ్యత ఉందా, అప్పులు ఉన్నాయా, ఆరోగ్యం బాగలేదా, అనేక రీతిలో కృంగిపోతున్నావా, రా మందిరానికి. హృదయం ఇప్పి చెప్పు దేవునికి, కన్నీళ్లు కార్చి చెప్పు దేవునికి, దేవుని సన్నిధిలో గోజారు యాచన చేయి, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు కృప చూపిస్తాడు. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారము యొద్ద నివసించుట మేలు. ఈ కీర్తన కొరాహు కుమారులు రచించారు. తండ్రి దుష్టుడు, తండ్రి పాపి, దేవుని సేవకునికి, వినండి, దేవుని ప్రజలకు విరోధంగా జీవించిన వాళ్ళు, అగ్నికి ఆహుతి అయిపోయారు వాళ్ళు.
తండ్రి పక్షాన నిలవకుండా దేవుని పక్షాన నిలిచాడు. ఎవరు ఎవరు చెప్పండి? కొరాహు కుమారులు. తన జీవిత అనుభవాల నుండి ఈ కీర్తన రాశారు. మందిరాన్ని గురించి 84వ కీర్తనలో మొదటి వచనంలో చూస్తాం, 2వ వచనంలో చూస్తాం, 4వ వచనంలో చూస్తాం. ఇలా గమనించాలి. 7వ వచనంలో చూస్తాం, 10వ వచనం 2 పర్యాయములు చూస్తాం. అనేక పర్యాయములు మందిరాన్ని గురించిన ప్రస్తావన చూస్తాం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరు ఇంటికి వెళ్ళి 84వ కీర్తన చదవండి, ఆ సంగతులు మీకు అర్థమవుతాయి. దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుడు నివసించే స్థలం. మీరందరు ఇక్కడ ఉన్నారు, ప్రభు ఇక్కడ ఉంది. మీరందరు ఇక్కడ ఉంటే ఎవరున్నారు? ఇక్కడ ప్రభు ఉన్నాడు. దేవుని మందిరములో ఏముంది అనంటే జీవం ఉంది. జీవము గల దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘం. సంఘముకు అసాధ్యమైనదేమీ లేదు. తెరసాల పునాదులు కదిలిపోయాయి, భూకంపం వచ్చింది, మరణానికి అప్పగించేవారు విడుదల పొందారు, సంఘానికి ఉంది. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన విని పేతురును విడుదల చేశాడు. సంఘముల్లో 122వ కీర్తన 6వ వచనంలో వర్ధిల్లుదురు. సంఘములో ఉన్న విశ్వాసులు వర్ధిల్లుతారు. 122వ కీర్తన మొదటి 2 వచనాలు, యెహోవా మందిరంకి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. సంఘములో సంతోషం ఉంది, సంఘములో వర్ధిల్లుట ఉంది, సంఘములో జీవముంది, జీవముంది. పిల్లారా గమనించాలి. 26వ కీర్తన 8వ వచనంలో దేవుని తేజో మహిమ నిలుచు ప్రార్థించే వారి ముఖాలు తేజస్సుగా ఉంటాయి. ఆత్మ సంబంధమైన ఆనందము, ఆత్మ సంబంధమైన అనుభూతి ఉంటుంది. ఒక అర్ధగంట సీరియల్ చూసిన వాళ్ళ మోకం చూడండి ఎట్లా ఉంటుందో. ఒక అర్ధగంట ప్రార్థన చేసిన వారి మోకాలు చూడండి. అందం ముఖ్యం కదమ్మా. ఆత్మ సంబంధమైన సౌందర్యం, ఆత్మ సంబంధమైన సౌందర్యం. 36వ కీర్తన 8వ వచనం, మందిరములో సమృద్ధి ఉంది. 36వ కీర్తన 8వ వచనం, మందిరంలో తృప్తి ఉంది. 65వ కీర్తన 4వ వచనం, మందిరంలో మేలు ఉంది. మందిరములో మేలు ఉంది, తృప్తి ఉంది, సమృద్ధి ఉంది. దేవుని తేజో మహిమ నిలుచు స్థలం, సంతోషం ఉంది, వర్ధిల్లుతాం. అది జీవము గల సంఘం. యెహోవా మందిర ఆవరణము చెడవలనని నా ప్రాణం ఎంతో నష్టం. తలలోంచండి, కళ్ళు నుండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. 84వ కీర్తనలో ఉన్న సంగతి ఉదయంలో ఒక ఆలోచన కలిగిన వారిగా ఉంది. ఈ నివాసములు ఎంతో రమ్య